కాబట్టి ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత పార్టీలో ఉండదు కాబట్టి ఆమె రాజీనామా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు లొల్లి పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ కూడా మేలు జరగవచ్చు. సో ఇప్పుడు కవిత గారు పార్టీలకి వెళ్ళిపోయారు కదా, మరి ఆవిడకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా ప్రజలు? చేస్తారు, కొంతమంది చేస్తారు, కాకపోతే అంత ఫాస్ట్ గా డెవలప్ కాదు పార్టీ. అండ్ ఇంకో మాట అన్న, ఇదంతా కూడా జస్ట్ ఒక స్ట్రాటజీ, జస్ట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉంటారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కలిసిపోతారు వాళ్ళని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలిసిన సుఖం ఉంటది కదా, ఎలక్షన్ ముందే అందరు కలిసి ఉండి ఒక మాట మీద ఉంటే బాగుంటది. అంటే ఎలక్షన్ తర్వాత కలిసి ఆమె పార్టీలో వచ్చిన సీట్స్ అన్ని మళ్ళీ బీఆర్ఎస్ లో కలుపుకుంటారని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు, మీరేమని? అట్లా అది కాదు, థర్డ్ ఫ్రంట్ వస్తుంది అట్లయితే. అదే కాంగ్రెస్ కి మేలు జరుగుతుంది వీళ్ళు కొట్టుకోవడం వల్ల. అంటే కొంతమంది హరీష్ రావుని సంతోష్ రావుని ఉద్దేశించి మాట్లాడుతుంది కదా, వాళ్ళ వల్లనే పార్టీకి నష్టం జరుగుతుంది. వాళ్ళ వల్ల అనేది మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడింది కదా, దాని వల్ల సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం వల్ల ఆమె ఉండదు కాబట్టి రాజీనామా చేశారు. అంటే మా నాన్నగారు ఇలా కేటీఆర్ గారు కేసీఆర్ గారు అందరు మంచోళ్ళే, జస్ట్ హరీష్ రావు సంతోష్ రావు గారు ఇద్దరే కాంగ్రెస్ తో కుమ్మక్క అయిపోయారని చెప్పేసి వాళ్ళిద్దరే చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అది అంతా కాదు, ఫేక్ న్యూస్. లోకల్ ఎలక్షన్ ముందర ఈ విధంగా జరగడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కొద్దిగా నష్టమే జరగవచ్చు.